యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. భవిష్యత్తులో తెలంగాణకు బీసీఏ సీఎం అవుతాడు, బరాబర్ ఇది జరిగి తీరుతుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. కాంగ్రెస్ ఆ దిశగా ఆలోచిస్తుంది, అయ్యేట్టు చేస్తుంది. మరి మిగతా పార్టీల పరిస్థితి ఏంటి? ఈ క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తోంది. అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడిందా? బీజేపీ, బీఆర్ఎస్ ఏం చేయబోతున్నాయి? కుల గణన తర్వాత బీసీల సపోర్ట్ తమకే ఉంటుందని కాంగ్రెస్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అనౌన్స్మెంట్ తీసుకొచ్చేటువంటి మార్పులేంటి, ఎలాంటి ప్రభావాలు ఉండబోతున్నాయి? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. సో ఒక అనౌన్స్మెంట్, ఒక పెద్ద స్టేట్మెంట్, ఎలక్షన్స్ ఇప్పుడు లేవు అయినప్పటికీ కూడా బరాబర్ బీసీఏ సీఎం అవుతాడు, ఈ 5 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డే ఉంటాడు అనే మాటను ఎట్లా చూస్తున్నారు? అంటే ఇప్పుడు వేస్తున్నది బీసీ గాలి, నో డౌట్ అబౌట్ ఇట్. వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఈ ఆత్మగౌరవ భవనాల పేరుతోని అందరికీ అన్ని కులాల వాళ్లకు ల్యాండ్ ఇవ్వడము, 5 ఎకరాలు 5 కోట్లు, 1 ఎకరం 1 కోటి, 2 ఎకరాలు 2 కోట్లు, ఇట్లా వాళ్ళ సంఖ్యను బట్టి దాదాపు 93 కులాలకేమో ఇచ్చినట్టున్నది. ఇక్కడ గోల్కొండ దగ్గర, గండిపేట దగ్గర అది ఊరుంది కదా, కోకాపేట్ ఏరియాలో కొంత ఇచ్చాడు. చాలా విలువైన భూములు అవి, 50 కోట్లకు ఎకరం పోయే భూమి. అట్లాగే ఉప్పల్ కలాన్ అటు సైడ్ కొంత ఇచ్చాడు. ఆ పీర్జాద్ కూడా ఉప్పల్ మధ్యలో ఉన్న మూసి పక్కన ఉన్న ల్యాండ్స్. సో ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమైందంటే ప్రతి కులంలో కూడా కొంత పోలరైజేషన్ రావడం మొదలైంది లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. ఆయన ఫస్ట్ టర్మ్లోనే ఇచ్చాడు, ఫస్ట్ టర్మ్ ఎండ్ అవుతున్న టైంలో ఇచ్చినట్టున్నాడు. సో అన్ని భవనాలు ఏం నిర్మాణం కాలేదు, ఒక యాదవులదేదో కొద్దిగా అయినట్టుంది. సో బట్ పోలరైజేషన్ అయితే కులాలలో కొద్దిగా వచ్చినప్పుడు ఏమైందంటే కొంత చైతన్యం పెరుగుతుంది. ఈ చైతన్యం పెరిగే క్రమంలో సరే కేసీఆర్ గారు కొంత కమ్యూనిటీ బేసిస్లో కొన్ని స్కీమ్స్ ఇచ్చాడు. గొల్లలకు గొర్రెలు ఇవ్వడం కానీ, యాదవులు బర్రెలు ఇవ్వడం కానీ, ఇట్లాంటి కొన్ని మత్స్యకారులకు చేపలు, ఫ్రీ చేపలు, ఇట్లాంటివి కొంత ఎకానమీ పెరిగింది వాళ్ళల్లో. దాంతో కొద్ది ఆర్థికంగా కూడా బలోపేతం అవుతున్నారు. చాలా కాలం నుంచి కూడా యాదవులు, గౌడ్స్ ఆర్థికంగా కొద్దిగా సంపన్నంగానే ఉన్నారు. ఎందుకంటే ఈ రెండింటికి తిరుగులేదు కదా, మాంసం తినే వాళ్ళ సంఖ్య తగ్గదు, అదేవిధంగా డ్రింక్ చేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గదు. ఇంకా వాళ్ళ ఎకానమీ పెంచడానికి ఏం చేశాడు, వైన్ షాపులలో రిజర్వేషన్స్ ఇచ్చాడు వాళ్ళకి. అట్లా మత్స్యకారులకేమో అన్ని చెరువులలో వాళ్ళకే రైట్స్ ఇచ్చాడు. గవర్నమెంట్ చాపిల్లలు వేయడం, పట్టుకొని అమ్ముకోవడం వాళ్ళ సొసైటీస్ కానీ ఇవన్నీ కూడా. సో ఆర్థికంగా కొంత ప్రయోజనాలు లాంటివి వాళ్ళకి కలిగినాయి. అట్లనే కాపులకు, వ్యవసాయం ఉన్న వాళ్ళకు గతంలో ఉన్న కష్టాలు లేవు. నీళ్ళు ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, రైతు బంధు లాంటి సపోర్ట్ ఇచ్చాడు, చనిపోతే రైతు బీమా ఇచ్చాడు. ఇవన్నీ రైతులుగా ఉన్న అన్ని కులాల వాళ్ళకు కూడా ఎక్కువగా కాపులు ఉంటారు రైతు వ్యవసాయంలో. తర్వాత కొంతమంది యాదవులు వాళ్ళు, గౌడ్స్ కూడా, పద్మశాలీస్ కానీ, పద్మశాలీస్ తక్కువే, ముదిరాజులు వీళ్ళంతా కూడా ఏంటంటే కొంత భూములు కొనుక్కున్నారు. ఎకరమో 2 ఎకరాలో 3 ఎకరాలో వాళ్ళకు కొంత వ్యవసాయం మీద ఆదాయం వచ్చింది. కొంతమందికి స్కీమ్స్ కొన్ని అడిషనల్గా కార్పొరేషన్ల ద్వారా కూడా కొన్ని వచ్చినాయి. అయితే ఒక అసంతృప్తి అయితే ఉండేది టీఆర్ఎస్ పాలనలో. ఏంటంటే 8 లక్షల దరఖాస్తులు ఏమో వచ్చినాయని చెప్తారు బీసీ కార్పొరేషన్కి, ఎంబీసీ కార్పొరేషన్కి. కానీ అందులో కనీసం 10% కూడా బడ్జెట్ ఇవ్వలేదు, వాళ్ళకు పథకాలు ఇవ్వలేదు. తర్వాత ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కోసం అప్లై చేసే వాళ్ళల్లో చాలా తక్కువ మంది మాత్రమే దొరికినాయి. ప్రతి సంవత్సరం 40-50 మంది కంటే ఎక్కువ మందికి రాలేదు. అన్ని కులాల వాళ్ళకి ఇచ్చారు, అన్ని మతాల వాళ్ళకి ఇచ్చారు. మైనార్టీస్ కూడా ఓవర్సీస్ స్కీమ్ పెట్టారు. జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కీమ్ అని చెప్పి బీసీలకు పెట్టారు. అంబేద్కర్ పేరు మీద ఎస్సీలకు పెట్టారు. అయితే కొంతమంది, కొన్ని వందల మంది విదేశాలకు పోయి ప్రభుత్వ స్కాలర్షిప్తోని 20 లక్షలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఒకవేళ అమెరికాలో ఉన్న పేరెంట్స్ని పిలిచి వాళ్ళకు ఇచ్చేవాళ్ళు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే కొంత అన్ని కులాల వాళ్ళని బలోపేతం చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు చేసిన ఆ ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఇప్పుడు అన్ని పథకాలు ఆగిపోయినాయి. ఆయన దళిత బంధు కూడా ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టాడు. ఎందుకంటే వాళ్ళకు ప్రతి సంవత్సరం బడ్జెట్లో వాళ్ళ జనాభా తగ్గట్టుగా వాళ్ళకు నిధుల కేటాయింపు జరగాలి. ఖర్చు కాకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా ఒక నోడల్ ఏజెన్సీని పెట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఉండేటట్టు, ఇతరత్ర దారి మళ్ళకుండా గతంలో మళ్ళినట్టు ఆ ఏర్పాటు కూడా కేసీఆర్ గారు చేశారు.
అయితే ఆ డబ్బుల్లో నుంచే తలా 10 లక్షలు ఇస్తే ఒక్కో కుటుంబం స్థిరపడుతుంది. స్వాతంత్రం వచ్చిన కాంచి కొన్ని వేల కోట్లు ఎస్సీల పేరు మీద ఎస్టీల పేరు మీద ఖర్చు పెడితేనే ఉన్నారు, కానీ కుటుంబాలలో మాత్రం ప్రోగ్రెస్ రావట్లేదనే ఉద్దేశంతో ఓ 10 లక్షలు ఇస్తూ దుకాణం పెట్టుకుంటారు, లేకపోతే ఇంకోటి ఏదో చేసుకుంటారు, ఓ ఆటో కొంటాడు, ఒక ట్రాలీ ఏదో ఒకటి కొనుక్కుంటారు. వాళ్ళ మీద కూడా నియంత్రణ కోసం మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టారు. వీళ్ళు ఒకవేళ కలెక్టర్స్ ఉంటారు కదా, ఈ పథకం తీసుకున్న వాళ్ళు ఒకవేళ బిజినెస్ సరిగా చేయలేక లాస్ అవుతారేమో, మీరు మానిటరింగ్ చేస్తుండండి అని అన్నాడు. డబ్బులు నేరుగా ఇవ్వకుండా వాళ్ళు కొనుక్కునే వాటికే ఇచ్చారు, వాటికే డైరెక్ట్ చెక్ పోయేటట్టుగా. మూడోది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా లాస్ అయ్యారు అయినా కూడా, లాస్ అయినప్పుడు ఒక ఫండ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాళ్ళు 10 లక్షల రూపాయలు ఇవ్వరు, 9,90,000 ఇస్తారు. ఆ 10,000 ఈ ఫండ్ కోసం అన్నట్టు. ఇంట్లో ఎవరు లాస్ అయినా కూడా ఆ రివాల్వింగ్ ఫండ్ నుంచి వీళ్ళకు మళ్ళీ వస్తాయి డబ్బులు. ఇట్లా ఒక చక్కటి ప్రణాళిక అది. కాకపోతే ఆయన దురదృష్టం ఏంటంటే, ఎలక్షన్ల ముందు రైతు బంధు గతంలో ఇంట్రడ్యూస్ చేసినట్టు ఎలక్షన్ల ముందు ఇంట్రడ్యూస్ చేసి ఉంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో అందరికి వస్తుందనే ఒక నమ్మకం కలిగేది. 5 ఇయర్స్ టైం కూడా ఆయనకు సరిపోయేది. బట్ ఆయన ఈటల రాజేందర్ ఎలక్షన్స్ అప్పుడు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అక్కడ దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే వాస్తవంగా చెప్పాలంటే టైం మీద, ఏ టైంలో ఏం చేయాలనే దాని మీద ఆయనకు ఉన్నంత పట్టు ఎవరికి లేదు. పార్టీ పెట్టడమే అట్లా పెట్టాడు ఆయన. ముందు పూజలు చేసి అన్నీ చేసి 4 నెలలు పోస్ట్పోన్ చేశాడు. ఎందుకు చేస్తున్నావు అంటే, ముహూర్తం మంచిగా లేదన్నాడు. మీరు అయ్యగారిని అడిగే కదా ముహూర్తం పెట్టారంటే, ఆ ముహూర్తం కాదు, లోకల్ బాడీ సెలక్షన్లప్పుడు మనం పార్టీ పెడితే ఆ టికెట్ రాని వాళ్ళు చాలామంది మన పార్టీలోకి వస్తారు కదా, అట్లా మనం బలోపేతం అవుతాం. అందరు తెలంగాణ అంటే రాకపోవచ్చు కదా, వాళ్ళ అవసరాల కోసం కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. మనకు కావాల్సింది స్ట్రెంగ్త్, నంబర్ ఇంపార్టెంట్ మనకు అన్ని జిల్లాలలో. అయితే అది కరెక్ట్గా క్లిక్ అయింది. అది నిన్న కూడా గుర్తు చేశాను నేను. కరెక్ట్ టైంలో మీరు అట్లా వాయిదేయడం మంచిదైంది. నేనే అపోజ్ చేశాను ఆ రోజుల్లో, వాయిదేయడం కరెక్ట్ కాదని. నాన్ సీరియస్ అని అన్నాను, ఈయనకి ఇంట్రెస్ట్ లేదని అన్నాను, ఎన్నో మాటలు అన్నాను. అయితే అది కరెక్ట్ అని తేలింది. అయితే అట్లా ఏదైతే మనం సరైన సమయంలో సరైన స్కీమ్ మనం ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటే రిజల్ట్స్ బాగా వస్తాయి. ఇదే దళిత బంధు కనుక ఎలక్షన్ల ముందు కొద్ది రోజుల ముందు అనౌన్స్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి దళిత కుటుంబానికి నేను 10 లక్షలు ఇస్తాను అని అంటే అసలు ఎక్కడికో పోయేది. టీఆర్ఎస్ 80-90 సీట్లు వచ్చేది. అయితే అది కొంచెం ముందు ఇంట్రడ్యూస్ చేయడం అనేది తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు అయిపోయింది. సో మీరు ఇన్ని రకాల స్కీమ్ల గురించి చెప్పారు, బీసీలకు సంబంధించి కుల సంఘాల గురించి, లేకుంటే భవనాల గురించి చెప్పారు, వాళ్ళ బెటర్మెంట్ కోసం, అప్లిఫ్ట్మెంట్ కోసం ఇన్ని చేశారు అని చెప్పినప్పుడు అవన్నీ స్టిల్ గుర్తుపెట్టుకున్నారంటారా? ఇంకా ఒకటైతే ఉందమ్మా, లాస్ట్ 10 ఇయర్స్లో కొద్దిగా బీసీలలో ఎక్కువ శాతం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికే సానుకూలంగా ఉండేవాళ్ళు. మొన్నటి ఎన్నికలనే కొంత వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. బట్ చాలా వరకు గ్రామాలలో బీసీలు టీడీపీ తర్వాత మళ్ళీ ఎక్కువగా అటాచ్ అయింది టీఆర్ఎస్కి, అది చెప్పవచ్చు మనం. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎట్లుంటుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ బీసీ వాదాన్ని ఎత్తుకున్నది. కాంగ్రెస్లో వాళ్ళు ఇవ్వడమే పిసిసి ప్రెసిడెంట్ బీసీకి ఇచ్చారు. అంటే కాంగ్రెస్లో ఒక కల్చర్ ఉంది. కేశవరావు గారికి, అటు బొత్స సత్యనారాయణ గారికి, తర్వాత కాలంలో డి శ్రీనివాసు, వీళ్ళందరికీ కూడా ఆ బీసీలకు అందులో పర్టికులర్గా కొద్దిగా లీడింగ్ కమ్యూనిటీ ఉన్న మున్నూరు కాపుకు కంటిన్యూగా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరు 2 సార్లు చేశారు. కేశవరావు గారు 2 సార్లు, డి శ్రీనివాస్ 2 సార్లు. బీసీలకు ఇవ్వడం అనేది ఒక మొదటి నుంచి ఒక ఆనవాయితీగానే ఉంది. అక్కడ ముఖ్యమంత్రి రెడ్డి ఉండేవాడు, అధ్యక్షుడు బీసీ ఉండేవాడు. వీళ్ళు 2 సార్లు అధికారంలోకి తెచ్చిన డి శ్రీనివాస్కు సీఎం ఇయ్యలే. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఒకసారి అయ్యారు, అంతకుముందు ఎవరు అయ్యారు. కానీ ఇప్పుడు ఏంటంటే బీజేపీ కూడా బీసీకే ముఖ్యమంత్రి ఇస్తా, ఇప్పుడు అధ్యక్షుడు కూడా బీసీకే ఇస్తా అని చెప్పేసి వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. బహుశా ఈటల రాజేందర్కో అరవింద్కో ఎవరికో ప్రకటించే అవకాశం ఉంది. ఈ 2 పార్టీలు ఇచ్చినప్పుడు టీఆర్ఎస్లో ఛాలెంజ్ వస్తుంది. ఇది ప్రాంతీయ పార్టీ, అవి 2 జాతీయ పార్టీలు. జాతీయ పార్టీలకి ఇక్కడ బీసీ ఉన్నా ఎవరున్నా వాళ్ళకి పెద్ద పట్టింపు ఉండదు. కానీ ప్రాంతీయ పార్టీ అనేసరికి అది జనరల్గా ఫ్యామిలీ ఆధిపత్యం అనేది ఉంటుంది. ఉన్నప్పుడు మరి ఇక్కడ బీసీకి అధ్యక్షుడు ఇవ్వడం సాధ్యం కాదు. రేపు గెలిచిన తర్వాత కూడా బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వడం సాధ్యం కాదు. బీసీలకు ఏం నమ్మకం ఉండాలి అని అంటే, కేసీఆర్ గెలిస్తే మన జీవితాలు బాగుపడతాయి, ఒక 10 ఏళ్ళ ముందు ఉన్న మన పరిస్థితులకు 10 ఏళ్ళ తర్వాత మన పరిస్థితులకు జీవన ప్రమాణాలు పెరిగినాయి, చాలా కుటుంబాలలో వెలుగులు వచ్చినాయి, స్కీమ్స్ వచ్చినాయి. వీటన్నిటి వల్ల ఏంటంటే మన బ్రతుకులు బాగుపడ్డాయి. కానీ బీసీలు ఇవాళ అంతటితోనే సంతృప్తి చెందుతారా? రాజ్యాధికారం కావాలని నినాదం ఒకటి,
2-3 సంవత్సరాల నుంచి బాగా ప్రచారం అవుతూ ఉంది. ఇప్పటివరకు బీసీలకంటూ ఒక పొలిటికల్ పార్టీ లేదు. మరి జాతీయ పార్టీలో ఉంటే అడ్వాంటేజ్ అనేది కొందరు, ఇప్పుడు మల్లన్న లాంటి వాళ్ళు పార్టీ పెట్టడం కంటే కాంగ్రెస్లోనే అగ్రకులం నుంచి ఆఖరి సీఎం రేవంత్ రెడ్డి, ఆయన అన్నదానికి స్పందించిండు రేవంత్ రెడ్డి. అవును, నేనే ఆఖరి సీఎం అయినా నాకు పెద్ద తేడా ఏం లేదు అని చెప్పాడు. అంటే ఆఖరి సీఎం ఆయన అనేది ఆయన ఒప్పుకున్నాడు. మరి బీసీకే సీఎం ఇస్తానని మహేష్ చెప్తున్నాడు, మహేష్ గౌడ్. కాంగ్రెస్లో ఒకవేళ కనుక బీసీకే సీఎం ఇవ్వాలని వచ్చినప్పుడు అక్కడ ఆల్టర్నేట్ క్యాండిడేట్ మల్లన్న అవుతాడేమో బహుశా. ఎందుకంటే బీసీలలో ఇప్పుడున్న వాళ్ళల్లో కొంత ఫోర్ ఫ్రంట్లో ఉండి బీసీలతో కొంత ఆ చైతన్యాన్ని కలిగిస్తున్న వాళ్ళల్లో మల్లన్న ముందున్నాడు. కాకపోతే ఆయన చేసినటువంటి తీవ్ర పదజాలం కావచ్చు, ఆ దూషణలు కావచ్చు, షోకాస్ నోటీస్ ఇచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి ఉంటుందా మల్లన్నకి? అది ఒకవేళ ఇప్పుడు పార్టీలో బీసీకి అనుకూలంగా స్టాండ్ తీసుకోవాలనుకున్నప్పుడు వీటిని ఎక్స్క్యూజ్ చేస్తారు, పట్టించుకోరు. ఓకే, ఆయన రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళంతా వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేస్తారు, డ్రాప్ చేస్తారు. ఎందుకంటే మల్లన్నకు నోటీస్ ఇచ్చారు కానీ సస్పెండ్ చేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయి పార్టీకి. ఈ కులగణన విషయంలో బాగా చెడ్డ పేరు వచ్చింది రేవంత్ రెడ్డికి బీసీలలో, అన్ని వర్గాలలో కూడా. బీసీలలో ఉన్న అన్ని వర్గాలలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకత వచ్చింది. మరి ఇదే సమయంలో మల్లన్న మీద కూడా ఈ పనిష్మెంట్ లాంటివి ఏమైనా ఇచ్చాడనుకో, ఇంకా అసలు కంప్లీట్గా బీసీస్ యాంటీ అయిపోతారు. కాబట్టి ఆ పని చేయరు, ఓ శత్రువుని కొని తెచ్చుకున్నట్టే. మల్లన్న ఇదే కాంగ్రెస్ మీదకి ఎదురు తిరుగుతాడు. అయితే ఇద్దరికి ఉభయ కుశలోపరి అన్నట్టుగా మల్లన్న అందులోనే ఉంటే రేపు కాంగ్రెస్ బీసీకి ముఖ్యమంత్రి ఇస్తా అన్నప్పుడు ఆయనది పేరు పరిశీలనలోకి వస్తుంది. ఆయన చేసుకోగలుగుతాడు గ్రౌండ్. ఈ 4 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీలో బీసీలో పోలరైజేషన్ చేసుకోగలుగుతాడు. ఒక పార్టీ పెట్టి నడపడము, దాన్ని నిలబెట్టుకోవడం అనేది మల్లన్నకు కూడా అది చాలా కష్టమైన పని అవుతుంది. తర్వాత అన్ని పార్టీలలో బీసీలు ఉన్నారు కాబట్టి అందరూ మల్లన్నకి వస్తారని చెప్పడానికి లేదు. తర్వాత అన్ని పార్టీలు బీసీకి అనుకూలమైన విధానాలే మాట్లాడుతున్నాయి కాబట్టి అప్పుడు కూడా ఆయనకు స్ట్రెంత్ వస్తుందని చెప్పడానికి లేదు. ఒకవేళ బీసీ పార్టీ ఆయన పెట్టినా అది అధికారంలోకి ఇమ్మీడియట్ రాదు, మళ్ళీ ఏదో ఒక పార్టీతో అలయన్స్ పెట్టుకోవాలి. అంటే పోలరైజేషన్ రావడానికి కొంత టైం పడుతుంది, భావజాల వ్యాప్తి జరగాలి. అంటే బీసీలల్లో మాకు ఏం అన్యాయం జరిగిందనే ఆ స్పృహ కూడా చాలామందిలో లేదు. రొటీన్గా జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి. ఎవరికో కొంతమందికి ఈ 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో, 10 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రాలేదు, 67 ఏళ్ళు అయినా కూడా మనకి ఇవ్వలేదు అనే ఫీలింగ్ కొంతమంది విద్యావంతులలో ఉన్నది. కానీ రూరల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఎవరి కష్టాలు వాళ్ళే, పొద్దున్న లేస్తే వాళ్ళ బాధలు ఏందో వాళ్ళకు ఉంటాయి. మాకు సీఎం రాలేదు అనేది పెద్దగా వాళ్ళు పట్టించుకోరు, మాకు ఈ ప్రభుత్వం ఏమిస్తుంది అనేది పట్టించుకుంటారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ లాంటి వాడు ఏం చేస్తాడు, బీసీకి సీఎం ఇచ్చే అవకాశం ఆ పార్టీలో ఉండదు, బీసీకి పార్టీ అధ్యక్షుడు ఇచ్చేది కూడా అందులో ఉండదు. మహా అంటే మొన్న నేను సజెస్ట్ చేశాను, వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక బీసీకి ఒక ఎస్సీకి ఇస్తే కొంత బ్యాలెన్స్ అవుతుంది అనేది ఒకటి నేను సజెస్ట్ చేశాను మీడియా ద్వారా. అట్లాంటి ఏమన్నా ఆలోచన రాబోయే రోజుల్లో చేస్తే చేయొచ్చు వాళ్ళు. బట్ బీసీ సీఎం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం టీఆర్ఎస్ నుంచి. బట్ ఎట్ ది సేమ్ టైం ఈ 2 పార్టీల కంటే కూడా బీసీలకు ఏం కావాలి, ఏమి ఇవ్వాలనే దాని మీద కేసీఆర్కి అవగాహన ఉంది. ఒకవేళ ప్రో బీసీ పాలసీస్ కనుక ఆయన అనౌన్స్ చేస్తే కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది బీసీలలో. బట్ ఎప్పటికీ అది ఒక తీరని కోరికగా మిగిలిపోతుంది బీసీ ముఖ్యమంత్రి అనేది. గతంలో మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా అమల్లోకి వచ్చాయా, చేశారా? కాలేదు, ఎందుకంటే బడ్జెట్ కన్స్టెంట్స్ ఉండే. ప్రయారిటీ ఇరిగేషన్ సెక్టార్కు, పవర్ సెక్టార్కి ఇచ్చేసరికి బడ్జెట్లో 50% వాటికి అయిపోయినాయి. ఈ స్కీమ్స్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులకు కానీ, పవర్ ప్రాజెక్ట్స్కి కానీ. ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్ మనవి అనుమతులు లేవు. ఎందుకు అంటే వాటర్ అలొకేషన్ కృష్ణా ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు లేవు, కృష్ణా బేసిన్లో ఉన్నాయి. వాటికి అన్నిటికీ మన స్టేట్ రెవెన్యూసే పెట్టాలి, మనకి ఏ లోన్ దొరకదు. సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ క్లియరెన్స్ ఇవ్వకపోతే ఏ బ్యాంకు మనకు లోన్ ఇవ్వదు. కాళేశ్వరంకి ఎందుకు ఇచ్చారంటే దానికి క్లియరెన్స్ ఉంది కాబట్టి ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డికి ఎందుకు లేదు అని అంటే దానికి క్లియరెన్స్ లేదు కాబట్టి ఇవ్వలేదు. కాబట్టి ప్రయారిటీ వాటికి ఇచ్చేసరికి ఏమైందంటే మిగతా అన్ని సెక్టర్లలో ఫండ్స్ మీద కోత పడ్డది. అందుకే బీసీ విషయంలో కూడా కార్పొరేషన్లకు సరిగా నిధులు ఇవ్వకపోవడం. 5,000 కోట్లు ప్రామిస్ చేశారు, ఎవ్రీ ఇయర్ 5,000 కోట్లు బీసీలకు పెడతాము అంటే 9 సంవత్సరాల 9 బడ్జెట్లు పెట్టారు కదా, 45,000 కోట్లు వచ్చి ఉండాలి. బట్ మీరు ఎన్ని స్కీములలో బీసీలకు మేలు చేసినా కూడా అది కౌంట్లోకి రాదు. ఎంతమందికి లోన్లు ఇచ్చారు, ఎంతమందికి సబ్సిడీతో కూడిన లోన్లు ఇచ్చారనేది ఉంటుంది. అది ఇప్పుడు 100 కోట్లు
1000 కోట్లు ఎంబీసీ కార్పొరేషన్ అన్నారు, కాలేదు అది. అట్లాగే బీసీ కార్పొరేషన్ కూడా చాలా సంవత్సరాలు అది యాక్టివిటీ లేదు. స్కాలర్షిప్స్ విషయంలో కూడా లిమిటెడ్గా ఇచ్చారు. కాబట్టి అదొక లోపం అయితే జరిగింది. దానికి బడ్జెట్ కాన్స్టెంట్స్ అనేటివి మేజర్గా ఉన్నాయని అనుకుంటున్నాను. అయితే ప్రకాష్ గారు, గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేయించింది కేసీఆర్ సర్కార్. ఆ సమయంలోనే దాదాపుగా 25 బీసీ కులాలని జాబితా నుంచి తొలగించారు. కాబట్టే ఈసారి రిలీజ్ అయినటువంటి కులగణన సర్వే ఫలితాల్లో బీసీల లెక్క తప్పింది. అందులో 22 నుంచి 25 లక్షల మంది లెక్క కనిపించట్లేదంటే గతంలోనే కేసీఆర్ వాళ్ళని తప్పించారు కాబట్టి ఈసారి కనిపించట్లేదు అనేటువంటి ఒక లాజిక్ వినిపిస్తుంది. నిజమే అంటారా? తర్వాత బీసీ కమిషన్ వేశారు కదా, వేసినప్పుడు అవన్నీ కరెక్షన్స్ అయినట్టున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే జనాభాతో కంపేర్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పే లెక్క నిలబడట్లేదు. కనీసం కేసీఆర్ గారు చేసిన సర్వేతో కంపేర్ చేసినా కూడా అది కొంత కర్ఫ్యూ వాతావరణం తీసుకొచ్చి చాలా రోజుల ముందు నుంచే ఆ పర్టికులర్ డే నాడు ఎవరింట్లో వాళ్ళు ఉండాలి, ఆ రోజు బస్సులు ఉండవు, ఆ రోజు ఏముండవు అని చెప్పి ముందు చాలా రోజుల నుంచి ప్రచారం చేశారు. ఒకటే రోజులో సర్వే పూర్తి చేశారు, అందరినీ దానికి తగ్గ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి. అట్లా ఆ రకంగా ఏమైందంటే చాలా వరకు కొంత నమోదు అనేది జరిగింది. కానీ ఎక్కడ పొరపాటు జరిగిందంటే ఆ సర్వేలో ప్రజలను ఎడ్యుకేట్ చేయలేదు. అధికారులను మాత్రం మీరు ఎట్లా చేయాలి సర్వే, ఎవరింటికి ఎట్లా పోవాలని చెప్పారు, వన్ డేలో ఎట్లా కంప్లీట్ చేయాలనేది చెప్పారు. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అని చేశారు. ప్రజల్లో కూడా ఒక రకమైన చైతన్యాన్ని కలిగించాల్సి ఉండే. ఎందుకంటే దాదాపు 30 లక్షల మంది బీసీలో అని రాశారు. వీళ్ళు కూడా బీసీ అనగానే రాసుకున్నారు. బీసీలలో వాళ్ళు ఏం కులమో రాయలేదు. రాయకపోయేసరికి చాలా కులాలకు వాళ్ళ జనాభా కరెక్ట్గా రిప్రజెంట్ కాలేదు అనేది అప్పుడు వచ్చింది. అది అండ్ నేను నాతో డైరెక్ట్ కేసీఆర్ గారే మీరు 9% 300 కాపులు అని అన్నాడు. బట్ ఆయన సర్వే చూస్తే 9% లేదు, అందులో కూడా 3% 4% వచ్చింది. అంటే ఆ 30 లక్షల మందిలో చాలామంది ఉన్నారు. రెండవది, సర్వేకి పోయే వాళ్ళకు కులాల మీద అవగాహన లేదు. ఇప్పుడు నిజామాబాద్ డిస్ట్రిక్టు, కరీంనగర్ డిస్ట్రిక్టు, కొంత పార్ట్ ఆఫ్ సంగారెడ్డి డిస్ట్రిక్టు, తర్వాత మహబూబ్నగర్ డిస్ట్రిక్టు. రెడ్డీస్ అని పెట్టుకున్న వాళ్ళందరూ రెడ్డిలు గారు. 300 కాపులు ఇప్పుడు నేను చెప్పిన 4 జిల్లాలలో ఒక్కో జిల్లాలో 1,00,000 నుంచి 2 లక్షల కుటుంబాలు వాళ్ళు రెడ్డి అని పెట్టుకుంటారు. 300 కాపులు వాళ్ళందరినీ తీసుకొచ్చి రెడ్ల ఖాతాలో వేశారు. ఇప్పటి సర్వే అయితే 100% రెడ్లు అన్న ప్రతి ఒక్కరిని రెడ్డి కోటాలో వేశారు. కాదు, తప్పది. రెడ్లు అంత పర్సంటేజ్ లేరు. 16 లక్షల కుటుంబాలు లేవు రెడ్లై, 16 లక్షల ఓటర్స్. అయితే ఇవన్నీ కూడా తప్పుడు లెక్కలు. తప్పుడు లెక్కలని చెప్పడానికి మీ ముందు ఒకటే నేను ఆధారం చూపెడతా. మొన్న జనవరి 5th రోజు ఈ సర్వే అయిపోయినాక, డిసెంబర్లో సర్వే అయిపోయింది, జనవరి 5th రోజు ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో ఓటర్స్ 3,35,00,000 మంది ఉన్నారు అని చెప్పింది. ఓటర్స్ కాని వాళ్ళు ఎవరు ఉంటారు అంటే 0 to 18, 6 years నుంచి 18 years ఉన్న వాళ్ళ సంఖ్య స్కూళ్ళల్లో కాలేజీలలో దొరుకుతుంది మనకు. ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వాళ్ళకు కోటాకు వస్తుంది. వీళ్ళ సంఖ్య 68 లక్షలు ఉంది వీళ్ళ సంఖ్య. తర్వాత 0 to 5 years, 0 to 5 years ఉన్న వాళ్ళ సంఖ్య 18 లక్షలు ఉంది. కేసీఆర్ కిట్లతో కంపేర్ చేసినా కూడా 14 లక్షల కిట్లు ఇచ్చాడు ఆయన ఈ 10 ఏళ్లలో. అంటే ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే 68 + 18 86, 86 + 3,35,00,000, 4,25,00,000 మంది పైన అవుతారు. మరి రేవంత్ రెడ్డి చెప్పే లెక్క 3,55,00,000 వస్తున్నది. 3% అందులో నమోదు చేసుకోలేదు అన్నారు. వాళ్ళతో కలిపినా కూడా 3.65 వస్తుంది. మరి ఎక్కడ వేళ్ళు ఈ 40 ఇప్పుడు ఇంకా 3.66 అంటే 4.25, 80 లక్షల మంది, మధ్యలో 60 లక్షల మంది, 60 లక్షల మంది మిస్ అయ్యారు. తర్వాత రెండవది, మల్లన్న మాట్లాడేటప్పుడు చెప్పాడు ఆధార్ కార్డులే 4 కోట్లు ఉన్నాయన్న అన్నాడు. అంటే చిన్న పుట్టిన పిల్లానికి కూడా ఆధార్ కార్డు ఉంటుంది కదా. మరి 4 కోట్ల ఆధార్ కార్డులే ఉన్నాయి. ఆధార్ కార్డు రాని వాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఆయన లెక్క ప్రకారం కూడా అట్లే వస్తున్నది. తర్వాత ఈ మధ్యకాలంలో ఎవరు ఏ రకమైన సర్వేలు ప్రకటించినా కూడా 13.6% యావరేజ్గా జనాభా గ్రోత్ రేట్ ఉంటుంది. మనం 2011 సెన్సెస్కి యాడ్ చేసినా కూడా 4 చిల్లర వస్తుంది. లాస్ట్ సెన్సెస్ 2011 ఆ 11తో కంపేర్ చేసినా కూడా 13.6 యాడ్ చేసినట్టయితే 4.2 పైన వస్తుంది, 4.3 దాకా వస్తుంది. తర్వాత రేషన్ కార్డ్స్,
రేషన్ కార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి, తర్వాత పెండింగ్లో ఉన్నాయి అప్లికేషన్లు. కంపేర్ చేసినా కూడా 4.3 crores అవుతున్నాయి. మరి ఏ లెక్క ప్రకారం చూసినా రేవంత్ రెడ్డిది కరెక్ట్ కాదు. తర్వాత సరి చేసుకోవడానికి ఏదైతే 2 weeks టైం ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఎన్రోల్మెంట్ ఎట్లా చేసుకుంటారు? ఇప్పుడు వాళ్ళు ఇంటికి పోయి అడిగితేనే చెప్పలేదు. నాకు ఉన్న పక్కా ఇన్ఫర్మేషన్ ఏంటంటే 60% దాకా రూరల్లో అయింది సర్వే, 60 to 70 మ్యాక్సిమం. పట్టణాల్లో మాత్రం 30 to 40, హయ్యర్ సైడ్ రూరల్ టౌన్స్ ఉంటాయి కదా 50%. హైదరాబాద్లో అయితే నాట్ ఈవెన్ 30 to 40 కూడా కాలేదు. బట్ దాన్ని అంతా కూడా మ్యానిపులేట్ చేసి ఒక ఫిగర్స్ మనకు చూపెట్టారు. కాబట్టి ఆ సర్వేకి ఏ రకమైన సాంక్టిటీ లేదు. సమయం ఇచ్చినా కూడా ఎవరు పోయి అప్లికేషన్ ఎన్రోల్ చేసుకోరు. 75 వివరాలు అడిగితే ఎవరు చెప్తారు? అంత ఓపికగా ఎన్రోల్ చేసే వాళ్ళకు కూడా హడావిడిగా క్లోజ్ చేసుకొని పోవాలని ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రీయంగా లేవు. కేసీఆర్ సర్వే శాస్త్రీయంగా ఉందంటే నేను దాన్ని కూడా 100% ఒప్పుకోను. ప్రజల లోపల చైతన్యం ఇయ్యలే కాబట్టి వీళ్ళు ఏదో అడిగారు, వాళ్ళు ఏదో చెప్పారు, పోయి సర్వే చేసింది మాత్రం తప్పుపట్టలేము. కానీ నమోదైన వివరాల్లో 30 లక్షల మంది బీసీ అని రాశారంటే అది కూడా కరెక్ట్ సర్వే కాదు. కాబట్టి ఒకవేళ సెన్సస్ ప్రకారంగా కనుక కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 2026లో సెన్సస్ వాళ్ళు చేయలే కాబట్టి చేస్తామని అంటున్నారు. కులగణన అందులో పెట్టినట్టయితేనే న్యాయం జరుగుతుంది. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ సెన్సస్ ఎట్లా చేస్తారో ఆ పద్ధతిలో చట్టబద్ధంగా ప్రతి ఒక్క వ్యక్తి కవర్ అయ్యేటట్టుగా చేస్తే అవుతుంది. లాస్ట్ ఆప్షన్ ఏంటంటే మొన్న మేము అనుకున్నాము, మున్నూరు కాపుల మీటింగ్ ఒకటి అయింది. బండి సంజయ్ దగ్గర నుంచి అన్ని పార్టీల వాళ్ళు, తీన్మార్ మల్లన్న, తర్వాత రవిచంద్ర గారు, గంగుల కమలాకర్ గారు, జోగు రామన్న, అంటే అన్ని కమ్యూనిటీస్లో ఉన్న మున్నూరు కాపులలో అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మీటింగ్ పెట్టుకున్నారు. అప్పుడు ఒక ప్రతిపాదన ఏమొచ్చిందంటే ఈ కనీసం 5 ప్రధాన కులాలు ఏవైతే బీసీలలో ఉన్నాయో, ఇప్పుడు కుర్మా యాదవ్ కావచ్చు, గౌడ్స్, పద్మశాలీసు, ముదిరాజు, మున్నూరు కాపు, ఒక కమిటీ వేసుకొని ప్రతి మండలంలో కూడా ఆ కమిటీకి ఒక కింది సబ్ కమిటీ వేసి ప్రతి ఊర్లో మనమే సర్వే చేద్దాం. సరే ప్రభుత్వం ఒప్పుకోకపోవచ్చు, కానీ యాక్చువల్ రిపోర్ట్ వాలంటరీగా మనమే చేద్దాం. ఎందుకంటే ప్రతి ఊర్లో కార్యకర్తలు ఉన్నారు, అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. ప్రతి మండలంలో ఒక చిన్న కమిటీ వేసి బాధ్యత ఇచ్చినట్టయితే ఆ మండలం అంతా వాళ్ళు చేసుకోగలుగుతారు. ఒక ఆలోచన అది మేము పెట్టాము. బహుశా అది కనుక కార్యరూపం దాల్చినట్టయితే కనీసం బీసీలలో క్లారిటీ వస్తుంది. అప్పుడు ప్రభుత్వం ఎన్ని చెప్పినా కూడా బీసీలు నంబరు, ఆధార్ కార్డులతో సహా వాళ్ళని ఎన్రోల్ చేయాలనేది, ఏ కులానికి ఎవరెవరు వాళ్ళ ఆధార్ కార్డు నంబర్ ఏంటి. ఇప్పుడు సరికొత్తగా బీసీ సీఎం అనగానే అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అవుతారనా, లేకపోతే ఇప్పుడు బీసీల రాజకీయ పార్టీ రాబోతుంది దానికి చెక్ పెట్టడానికి? పార్టీ కోసం అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. బట్ ఎప్పుడైతే కాంగ్రెస్లో మేము బీసీ ముఖ్యమంత్రి మేము ఇస్తాము అని అంటే తీర్మాన్ మల్లన్న కొద్దిగా అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఏంటంటే కొంత ఆయన ఒకవేళ వాళ్ళు తనని భరించలేకపోవచ్చు, బయటికి పంపిస్తే కనుక పార్టీ పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా నాకు తెలుసు. మరి ఆయన పార్టీ పెట్టడానికి ముందుకు వస్తాడా, లేకుంటే కాంగ్రెస్లో బీసీ సీఎం కోసం ప్రయత్నం చేస్తాడని చూడాల్సి ఉంది. బీజేపీలో కూడా అందులో ఉన్నవాళ్ళు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ప్రధానంగా ముందున్నారు. ఈటెల రాజేందర్ని ఒకవేళ అధ్యక్షుడిని చేసినా కూడా ఆ పార్టీ ఆయనకే సీఎం ఇస్తుందా, లేపు ఆయన గెలిపించిన తర్వాత బండి సంజయ్ సీఎం అవుతాడా అంటే కొంచెం బీజేపీ అధికారంలోకి రావడం అనేది కొంచెం డిస్టెంట్గానే ఉంది. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ టీఆర్ఎస్కే ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్లో, సెకండ్ ప్రియారిటీ కొంత కాంగ్రెస్కి ఉంటుంది, థర్డ్ ఆప్షనే బీజేపీకి మిగులుతుంది. కాబట్టి బీజేపీకి అధ్యక్షుడిని ఇచ్చే అవకాశం ఉంటుంది, కానీ సీఎంను చేద్దామన్నా చేయలేని పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ ఎవరైనా బలమైన నాయకుడు బీసీలో నుంచి వచ్చి పార్టీ పెట్టినట్టయితే ఈ బీసీల ఓట్లు 4 రకాలుగా చీలిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇమ్మీడియట్గా పార్టీ పెట్టగానే ఎమ్మెల్యేలను గెలిపించుకోవడమో, లేకుంటే అధికారంలోకి నేరుగా రాకపోయినా ఇంకొక పార్టీతో కలిసి అలయన్స్లో రావడము అనేది కొంచెం ప్రత్యామ్నాయం అనేది ఇప్పుడే కాదు ఇక. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పటికీ ఇప్పటికి చాలా తేడాలు ఉన్నాయి. ఎందుకంటే అంటే బీసీలలో చైతన్యం పెరిగింది, బట్ అన్ని పార్టీలలో కూడా బీసీ వాదానికి బలం చేకూరింది. ఇప్పుడు మహేష్ గౌడ్ ఏదైతే చెప్పాడో ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. అప్పుడు మనం దాన్ని ఊహించలేదు. ఇప్పుడు బీసీలో పార్టీ పెడదామన్న వాళ్ళే ఇట్లా అడ్జస్ట్ అయిపోయారు అనుకో, ఇంకా పార్టీ పెట్టడానికి ఎవరు ముందుకు రాకపోవచ్చు. బట్ అది కొంచెం డిస్టార్ట్గానే కనబడుతున్నది. ఇవాళ ఉన్న సిచ్యువేషన్ మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు
3 పార్టీలలో బీసీ ఓటు చీలిపోయే అవకాశం ఉంది. బట్ ప్రభుత్వ వ్యతిరేకతతో వచ్చే ఓటు అంతా కూడా టీఆర్ఎస్ కొంచెం ప్లస్ అవుతుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే ఒక నమ్మకం వచ్చినప్పుడు బీజేపీకి పోదాం అనుకున్న వాళ్ళు కూడా పోరు, వాళ్ళు ఇటువైపే ఉంటారు. కాబట్టి టీఆర్ఎస్కే ప్లస్ అయ్యేటట్టుంది. సో ఈవెన్ బీసీ సీఎం అని అనౌన్స్ చేసినప్పుడు కూడా వాళ్ళకి అది ప్లస్ అవ్వదు కాకపోవచ్చు, ఎందుకంటే కాంగ్రెస్కి యాంటీ ఇన్కంబెన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. బీసీ సీఎం ఇస్తామన్నా కూడా బీసీలు అంతా పోలరైజే అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా కోపంగా ఉన్నారు, మనకు రైతు బంధు ఇవ్వలేదు, ఇట్లా మభ్య పెడుతున్నారు, రుణమాఫీ ఇవ్వలేదు, ఈయన చెప్పిండని మళ్ళీ పోయి మనం అప్పులు తెచ్చుకున్నాము, ఇవన్నీ అప్పులు మన నెత్తి మీద ఉన్నాయి, వడ్డీ మీద పడుతున్నది. ఈ ఫ్రస్ట్రేషన్ అనేది బీసీలలో చాలా ఉంది. తర్వాత పవర్ కట్స్ ఇట్లాంటివి బాగా జరుగుతున్నాయి. ఇంకోటి మీకు చెప్పబోయేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నీళ్ళ కష్టాలు ఉండకుండా చూడండి అని. అది జస్ట్ ఇంపాసిబుల్ అమ్మ. 100% హైదరాబాద్లో ప్రతి కుటుంబం ఇంకొక 1-2 months తర్వాత విపరీతమైన నీటి కొరతను ఎదుర్కొంటుంది. ఇప్పుడు అంతా డ్రమ్ములు పెట్టుకొని వాళ్ళు ఇచ్చే గంటల 2 yearsకి ఒక గంట ఇస్తే మా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే గోదావరిలో నీళ్ళు నింపలేదమ్మ వీళ్ళు అవకాశం ఉన్నా కూడా, ఇప్పుడు మేడిగడ్డ లేకున్నా కూడా కన్నెపల్లి దగ్గర ఒక చిన్న కట్టేసుకొని నీళ్ళు లిఫ్ట్ చేయొచ్చు, హెడ్ వచ్చేంత వరకు కట్టేసుకొని. కానీ 2 సంవత్సరాల నుంచి చేయలేదు. చేయపోయేసరికి ఉన్న నీళ్ళన్నీ ఇప్పుడు వ్యవసాయానికి ఇవ్వాల్సి వస్తుంది. కాలువలు మారుతున్నాయి, ఇప్పుడు కొండపోచమ్మ సాగర్లో ఉన్న నీళ్లు ఖాళీ అవుతున్నాయి, అటు మల్లన్న సాగర్ చాలా వరకు ఖాళీ అయినాయి. ఇప్పుడు ఈ నెక్స్ట్ మంచిలోకి ఎక్కడి నుంచి ఇస్తాడు? ఎల్లంపల్లి కూడా ఖాళీ అయింది, మిడ్ మానేర్ ఖాళీ అవుతున్నది. కనీసం మీరు వేసంగి పంటలు వేసుకోకండి అని చెప్పలేదు, క్రాప్ హాలిడే ఇవ్వలేదు. ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్కు మాత్రం నీటి కష్టాలు వస్తాయి, మళ్ళీ పరిశ్రమలకు కూడా మూతపడే పరిస్థితి వస్తుంది. అంటే హాలిడే ఇస్తారు కదా, అప్పుడు పవర్ కట్ ఇచ్చినట్టుగా వాటర్ లేకపోవడం వల్ల కూడా వాటర్ లేదు, పవర్ కూడా ఉండదు. ఇప్పుడు ఎన్ని డబ్బులు పెట్టి ఇప్పుడు 10 రూపాయలకు యూనిట్ పెట్టి కొనాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడే. ఇంకా అసలు రాబోయే రోజులు ఇంకా కష్టంగా ఉంటాయి. ఏప్రిల్ మే అనేది చాలా గడ్డు కాలం. మరి ఈ ఏప్రిల్ మే దాటేసరికి ప్రజలు రేవంత్ రెడ్డి వెంట పడతారు. ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా నిలదీయడము, కాంగ్రెస్ వాళ్ళ ఎమ్మెల్యే ఇంటికి పోయి ధర్నాలు చేయడము, ఇట్లాంటి కార్యక్రమాలు మొదలవుతాయి. ట్యాంకర్లు మనం పోయిన సంవత్సరమే చూసాం. అంటే పార్టీ అధికారంలోకి వచ్చినాక 1 yearలోనే కరెంటు కష్టాలు మొదలైనవి, నీళ్ళ కష్టాలు మొదలైనవి, సాగునీటి కష్టాలు మొదలైనవి. ఆ సంవత్సరం కేసీఆర్ మీద తప్పులేసి తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు వేయడానికి లేదు. ఇంకా ఇప్పుడు ఆయనే సమాధానం చెప్తాడు కేసీఆర్, ఈ కష్టాలు నా వల్ల రాలేదు, ఈయన వల్ల వచ్చినాయని. కాబట్టి ఇదంతా జరిగిన తర్వాత కాంగ్రెస్కి ఇంకా మంచి పేరు వస్తుందని నేనైతే. ఇంకోటి, ఆయనకు డబ్బులు తెచ్చుకోవడానికి కూడా ఇప్పటివరకు ఏర్పాట్లు చేసుకోలేదు. లోన్లు 1,30,000 కోట్లు అదనంగా లోన్ తీసుకున్నారు. అంటే ఇది రికార్డు, ఆల్ టైమ్ రికార్డు. కేసీఆర్ పాలనలో కూడా ఒక సంవత్సరంలో 1,30,000 కోట్లు లోన్ తీసుకున్నది లేదు. బట్ ఎన్ని నెపాలు వేసినా కూడా ఎల్లకాలం ప్రజలు నమ్మరు కదా. కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ అనేది టీఆర్ఎస్ ఖాతాలోకి పోతే కనుక ఇంకా వాళ్ళదే అధికారం వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. మళ్ళీ అది 5 yearsకి వస్తుందా, 2 yearsకి వస్తుందా చెప్పలేము. ఎందుకంటే ఒక పక్కన ఎమ్మెల్యేలలో బేరసారాలు, ఇటు అటు షిఫ్టింగ్స్, ఇవన్నీ ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఏ పార్టీ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతే, ఓ 20-25 మంది ఎమ్మెల్యేలు ఇటు అటు జరిగారనుకోండి, ఏ పార్టీ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయదు. అక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే రద్దు అవుతుంది, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. బీజేపీ చూస్తుంది మళ్ళీ ఎలక్షన్ పెట్టడానికి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ మళ్ళీ ఒక కూటమి ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఉన్న కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కూడా చీలిపోతుంది. ఇటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్, ట్రయాంగిల్ ఫైట్లు ఎవరు వస్తారనేది మళ్ళీ మనం చూడాల్సి ఉంటుంది. బట్ ఏదున్నా రాబోయే రోజుల్లో కొంత టీఆర్ఎస్కి అనుకూలంగా, అంటే మధ్యంతర ఎన్నికలు వచ్చినా కూడా టీఆర్ఎస్ గెలిచే పరిస్థితి వస్తుంది అనేది ఇప్పుడున్న అంచనా. ఒకవేళ రాబోయే రోజుల్లో ఇంకా క్రైసిస్ పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా టీఆర్ఎస్కి అనుకూలంగా రావచ్చు అనేది కొంత అనలైజ్ చేసినప్పుడు మనకు కనబడుతున్న సిచ్యువేషన్. ఎస్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.